మనందరికీ దశ దిశ నిర్దేశిస్తూ మరి ఈరోజు పిలవగానే అతి తక్కువ కాలంలో విగ్రహావిష్యానికి రావాలి స్వామి అంటానే మరి అక్కడి నుంచి ఇక్కడ విచ్చేసిన మన మహానంద స్వామీజీ గారికి కూడా వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన కురుబులందరికీ ఒక మూల స్తంభం కర్ణాటకలో ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పెద్దన్నయ్య సిద్దిరామయ్య గారు ఈ రోజు భారతదేశంలోనే మన అందరికీ దశాన్ని జడిస్తూ కులానికి ఖ్యాతి తెస్తూ ఈ రోజు మన సిద్దిరామయ్య గారి వెనక మరో పిల్లర్ ఉంది. కర్ణాటకలోనే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశంలో కురుబులందరూ అన్ని రంగాల్లోనూ బాగుండాలి, విద్యా రంగాల్లోనూ బాగుండాలని కుల పురుషుడు మన ఈ వయసులో కూడా కులం కోసం బెంగళూరు నుంచి గణకదాస గారి విగ్రహావిష్కరణకి విచ్చేసిన మన పెద్దలు మన రేవణ్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇందాకే చెప్పారు మన పెద్దలు, ఒక సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ మరి జిల్లా ప్రెసిడెంట్ గా కులానికి ఎంతో సేవ అందించిన మా మామ ఎంపీ పార్థసారథి గారికి మరి అతి తక్కువ కాలంలోనే గ్రామీణ స్థాయి నుంచి మరి కురుబలు గుర్తించి కర్నూలులో కురుబలు ఉన్నారు, కురుబులకి చైతన్యవంతం చేయాలి, రాజకీయంగా పెద్ద స్థాయి తీసుకురావాలి అని చెప్పి మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన మరి ఈ రోజు కురుబుల ఐక్యత ఏంటో కర్నూలు జిల్లాలో మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు నాగరాజ్ అన్న గారికి, అదే విధంగా మరి మన కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి, వేదిక పైన కుల పెద్దలకు, వేదిక ముందున్న నా కుల బాంధవులందరికీ చిరస్సు మంచి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు నా కుల బాంధవుల సమక్షంలో మన అందరికీ కుల దైవం, మనకు ఆరాధ దైవం మరి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో జనించిన మన భక్త కనకదాస్ గారి విగ్రహావిష్కరణలో మీ అందరితోనూ పాల్గొనే అవకాశం కల్పించిన తిరుపతి కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అని చెప్పాలి. అతి తక్కువ కాలంలోనే అమ్మామయ్య 20 సంవత్సరాలుగా ఇక్కడ భక్త కనకదాస్ గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. మరి భక్త కనకదాస్ గారికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మరి ఆయన కురుబులకే కాదు, అడగంటిన కులాలందరికీ ఒక ఆదర్శ సూత్రం, ఎంతో పోరాటం చేసిన గొప్ప గాయకుడు, కవి, ఒక విప్లవకారకుడు. అలాంటి కనకదాస్ గారి విగ్రహం పెట్టాలని నా దగ్గరకు వచ్చినప్పుడు మరి ఇది సాధ్యమా అనుకున్నా. మరి నిజంగానే ఇక్కడ స్థానిక శాసన సభ్యులకు ఈ సభ ద్వారా మా కురుబ కులసుల ద్వారా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పవిత్రమైన స్థలంలో ఈరోజు మనకు కనకదాస గారి విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన, సహకరించిన మరి అందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే పాపం తిరుపతి కమిటీ వారు నిజంగానే నేను కూడా చాలా సార్లు ఆవేశపడ్డా, ఏంటన్నా మీరు ఏం చేస్తున్నారు అంటే పెద్దలైనా కూడా చాలా డిసిప్లైన్గా ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మరి అంతేకాకుండా మరి ఇందుకు మన ఐఆర్ఎస్ యాదగిరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. తెర వెనుక యాదగిరి గారు కూడా చాలా రిస్క్ తీసుకొని ఈరోజు భోజన వసతి కూడా మన యాదగిరి గారే ఏర్పాటు చేయడం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మరి చిత్తూరు జిల్లా పెద్దలందరూ తన భుజస్కంధాలపై వేసుకొని ఇన్విటేషన్స్ ఇవ్వటం, గ్రామీణ స్థాయి నుంచి ఈ ప్రోగ్రాంని ఇంత విజయం చేసిన మరి చిత్తూరు జిల్లా పెద్దలందరికీ, మరి చిత్తూరు తిరుపతి జిల్లా పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి నిజంగానే నీతి నిజాయితీకి మారు పేరు కులం ఏదంటే కురుబ కులం. అంతేకాదు ఏ వ్యాపారంలోకైనా ఎవరి దగ్గర అప్పెళ్ళి అడిగితే కూడా
కురువలకు బ్యాంకుల్లో కావచ్చు, అప్పిచ్చే వయసుకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కురువలకు అప్పియండియా, ఏమీ కాదు, నీతి నిజాయితీగా కట్టారు అన్న విషయాన్ని కూడా చెప్పిన కులం. మరి మనందరూ పెద్దలందరూ కోరుకున్నట్లుగానే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఈరోజు అన్ని రంగాల్లోనూ బీసీలతో భాగమైన మన కురుబు కులస్తులు కూడా ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నత రంగాల్లో ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రావడం. మరి ఆనాటికే మరి మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఒక పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. మరి ఈ రాయలసీమలో కురుబ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. మరి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి, ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి, మంత్రిగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారిది. ఎప్పటికీ ఏ రాష్ట్రాల్లో కూడా 14 శాఖలకు మంత్రిగా పనిచేసిన ఏకైక కురుబ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మరి పార్థసారథి గారికి అవకాశం ఇచ్చారు, మరి నాకు అవకాశం ఇచ్చారు, చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు స్థానికంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఉన్నారు అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి. మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్గా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ పార్థసారథి గారికి అవకాశం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంకా మనం చైతన్యవంతులు కావాలి, ఇంకా మనం విద్యావంతులు కావాలి. అన్ని రంగాల్లోనూ, రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ మనం ఉండాలంటే మూలం మనకు విద్య కావాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు విద్యా వ్యవస్థల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. నాణ్యతమైన విద్య ఇస్తున్నారు మన బీసీలకు. బీసీల పక్షపాతే చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి కుప్పంలో మేమందరం ఉన్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు, ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి పెద్దలు ఎమ్మెల్సీ అన్నారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు మేమందరం మాట్లాడాం, ఖచ్చితంగా ఎమ్మెల్సీ కూడా ఇస్తానన్నారు. మరి మనం శ్రీశైలంలో కూడా డైరెక్టర్ అడిగాం, తిరుమలలో కూడా డైరెక్టర్ అడిగాం. మరి పెద్దలందరి కోరిక మేరకు మరి రేవణ్ణ సార్ గారు ఇప్పుడే చెప్పారు, మరి మీరు స్థలం ఇస్తే మేము కట్టడానికి కూడా సిద్ధమే అన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడ. ఎందుకంటే అన్ని పీఠాలకి మరి స్థలాలు ఇచ్చారు. మన కనక పీఠానికి కూడా మనం స్థలం ఇవ్వాలని ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెట్టాం. మరి వేదిక పైన ఉన్న పెద్దలందరం కలిసి ఖచ్చితంగా కనక పీఠానికి స్థలం కూడా అడుగుతాం. తిరుపతిలో స్థలాన్ని కూడా ఆల్రెడీ కలెక్టర్తోనూ మరి రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. తిరుపతిలో లోకల్గా కూడా మాకు స్థలం కావాలంటే మేము స్థల పరిశీలన చేసి అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇప్పుడే 2 ఎంపీలు కూడా ఇక్కడ నిర్మాణం చేసే భవనానికి 25 లక్షలు ప్రకటించడం మనలో ఉన్న యూనిటీ, ఇది అందరిలోనూ రావాలి అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఇది బీసీల ప్రభుత్వం. ఒక మంత్రిగా, ఎందుకంటే నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో కురుబలు ఎక్కువ, ఆ కురుబలకి కురుబ ఆడబిడ్డైన సవితాకు మరి మంత్రి పదవి ఇవ్వడం, 4 శాఖలకు మంత్రిగా ఇవ్వడం నిజంగా నేను ఎప్పుడూ